అందరికీ నమస్తే అండి. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు నా దగ్గర ఒక రెడ్ బుక్ ఉంది, నా దగ్గర ఒక రెడ్ బుక్ ఉందని ఒక పుస్తకం ఒకటి తిరుగుతున్నాడు. అది ఏంటి, దాని గురించి విశేషం తెలుసుకుందాం ఈ వీడియోలో. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించి సపోర్ట్ చేయండి. నారా లోకేష్ రియల్ హీరో. రియల్ హీరో అని ఎందుకంటున్నానంటే పప్పు 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 ముద్దపప్పు అని ఆ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బ్యాచ్ మొత్తం విపరీతమైన సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు చేశారు. ధైర్యంగా జనాల్లోకి వచ్చి పాదయాత్ర చేసి నేను పప్పుని కాదురా నిప్పుని, నేను అనుకుంటే ఏదైనా చేయగలను, నీ రాజారెడ్డి రాజ్యాంగాన్ని తుదముట్టించి అంబేద్కర్ రాజ్యాంగాన్ని పునరుద్ధరించడానికి పుట్టిందే రెడ్ బుక్ అని చెప్పాడు ఆ రోజుల్లో జనానికి. అవునా కాదా? కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నా దగ్గర ఒక రెడ్ బుక్ ఉంది, నేను కూడా మీ తోళ్ళు చేస్తాను అంటున్నాడు. అంటే మళ్ళీ రాజారెడ్డి రాజ్యాంగాన్ని మళ్ళీ చేస్తారంట. ఇప్పుడు వాళ్ళు ఏమి ఆధారాలు లేకుండా మీకు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని ఆధారం చూపించకుండా ఐఏఎస్లని ఐపీఎస్లని బెదిరించి కేసులు పెట్టించలేదే. న్యాయబద్ధంగా చేస్తున్నారు వాళ్ళు. ఆధారం ఉంటే మాత్రమే అరెస్ట్ చేస్తున్నారు. నువ్వు రేపొద్దున వచ్చి ఏమున్నా లేకపోయినా తాడ తీసేస్తాను అంటున్నావు. అది నీ రాజారెడ్డి రాజ్యాంగం. అది కావాలని ఎవరు కోరుకోవట్లా. కోరుకున్నప్పుడు వద్ది కానీ నీ రెడ్ బుక్ కొడాలని అని చెప్పాడు చూసావా, రెడ్ బుక్ మడిసి ఎక్కడో పెట్టుకోమని. ప్రస్తుతానికి మీరు అది చేసుకోండి. మీ నాయకులు రెడ్ బుక్ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఎందుకంటే అది ఒక చట్టబద్ధమైన బుక్. అది గుర్తుపెట్టుకోండి. మనకులాగా రోడ్లంటే ఈడ్ సీట్స్ కొట్టించి ఎక్కడ పడితే అక్కడ సావదొబ్బి. అవును, వివేకానంద రెడ్డి గారి కేసులో మీ తమ్ముడిని ఏంటి హాస్పిటల్లో సీరియస్గా ఉన్నారంట, నిజమా? అంటే ఆ కేసులో ఉన్న వాళ్ళని ఏ సాక్ష్యాన్ని మిగిలినవారా మీరు? ఇలాంటి రాజ్యాంగం మాకు కావాలా? మిమ్మల్ని ఎదిరిస్తే చంపేస్తారా? ఏదో కేసు పెట్టి తీసి బొక్కలు ఎరగొట్టేస్తారా? ఎంతమందిని కొట్టించావు నువ్వు? అసలు రెడ్ బుక్ రాజ్యాంగం, బ్లాక్ బుక్ రాజ్యాంగం నడిచింది క్రితంసారి. మీ పరిపాలనలో బ్లాక్ బుక్ రాజ్యాంగం. రెడ్ బుక్ అంటే స్వచ్ఛమైన బుక్. అది